వెల్కమ్ టు SDV 9 న్యూస్ బులెటిన్లో ముందుగా రాములూరుని దర్శించుకున్న మంత్రి సీతక్క. మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప చేతుల మీదుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ. ప్రజల్ని పట్టి పీడిస్తున్న చంద్రబాబు, విడుదల రజనీ. భారతదేశం యొక్క వ్యూహాత్మక దాడులపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ధైర్యమైన సందేశాన్ని అందిస్తున్నారు. బలగాలు ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడమే కాకుండా శత్రు సైనిక మరియు వైమానిక స్థావరాలను కూడా ఎలా లక్ష్యంగా చేసుకున్నాయో వెల్లడిస్తున్నారు. మనం ఇంకా ఎక్కువ చేయగలిగామని సింగ్ అన్నారు. భారతదేశం యొక్క ఉద్దేశపూర్వక సంయమనం మరియు బాధ్యతతో కూడిన శక్తి యొక్క ప్రపంచ సందేశాన్ని నొక్కి చెప్పారు. दुश्मन के सैन्य अड्डों एयर बेसिस को तबाह किया. एक बार हमारे फोर्स के जो यहाँ पर चीफ्स और दूसरे बैठे हैं उनका किया जाना चाहिए. थैंक यू वेरी मच. मैं रोकूंगा नहीं तो रुकेगा नहीं. वैसे साथियों, करने को हम कुछ और भी कर सकते थे, परंतु शक्ति के साथ संयम भी चाहिए. शक्ति और संयम, इन दोनों का समन्वय का हमने दुनिया के सामने एक शानदार उदाहरण पेश किया है. हम और कुछ कर सकते थे, लेकिन संयम भी बरता है. तो शक्ति और संयम दोनों का एक शानदार उदाहरण हमने दुनिया के सामने पेश किया है. आत्मनिर्भरता के बैनर के तले आज हम क्रिटिकल और फ्रंटियर टेक्नोलॉजीज पर भी लगातार सफलता हासिल कर रहे हैं. आर्टिफिशियल इंटेलिजेंस, साइबर डिफेंस, अनमैन्ड सिस्टम्स और स्पेस बेस्ड सिक्योरिटी के क्षेत्र में भारत की पकड़ अब గ్లోబల్ స్టేజ్ पर मजबूती से स्थापित. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల అమలు, భవిష్యత్ కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి వచ్చే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడంపై సన్నద్ధత సహా కీలక అంశాలు చర్చించారు. నిరుపేదల ముఖంపై చిరునవ్వు చూడాలనే ఆశయంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ఈ మేరకు అధికారులు శ్రద్ధగా పనిచేయాలని మంత్రులు స్పష్టం చేశారు. ఇది బహుశా దేశంలో ఎక్కడ లేదు. 5 లక్షల రూపాయలతో పేదవాళ్ళకి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం. 5 లక్షలు ఇస్ ఎ బిగ్ అమౌంట్. ఇది చాలా చారిత్రాత్మకమైన నిర్ణయం. ఒకటేసారి శాస్త్ర నియోజకవర్గంలో 3500 ఇళ్లు శాంక్షన్ చేయటం అంటే మామూలు విషయం కాదు. అటువంటి గొప్ప కార్యక్రమం తీసుకొని ముందుకు పోతున్నప్పుడు మన ప్రజలు ఇట్ ఇస్ ఎ బిగ్ నోబుల్ కాజ్. దీన్ని చాలా జాగ్రత్తగా మీరు అధికార యంత్రాంగం కింది స్థాయి వరకు ఇళ్లు లేనటువంటి పేదవాళ్ళందరికీ అందించగలిగేటువంటి ప్రక్రియని చాలా స్పష్టంగా, ట్రాన్స్పరెంట్ గా చేయాలని చెప్పే మా అందరి ఉద్దేశం. దాన్ని తప్పనిసరిగా అంటే ఎక్కడో 1-2 చోట్ల చిన్న పొరపాటు జరిగి ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ గురించి చేస్తే ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. అటువంటి మచ్చ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని మీరు కూడా ఉన్నతంగా ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. విలువలు, విశ్వసనీయతకు కేరాఫ్ గా నిలవాల్సిన రాజకీయాలను చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులను బెదిరించి ఇప్పుడు ఆయా చోట్ల తెలుగుదేశం అధికారాన్ని లాక్కొంటోంది. ఇంత దారుణం ఎక్కడైనా చూసారా? ఇదే చంద్రబాబు తీరు. వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకన్నా కూడా కలియుగ రాజకీయాలు ఎలా ఉన్నాయి అని చెప్పి సాక్షులుగా చూస్తూ ఉన్న మీరే నాకన్నా చక్కగా చెప్తారు రాష్ట్రంలో రాజకీయాలు ఎలా సాగుతూ ఉన్నాయి అని చెప్పి. ఈరోజు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. రాజకీయాలలో ఎప్పుడు కూడా నేను ఒక మాట అంటూ ఉంటా, విలువలు ఉండాలి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. అప్పుడే రాజకీయం అనే
ఈ వ్యవస్థలో ఒక తులసి ముక్కలా మనం నిలబడతాము అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తూ ఉన్నాం. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడ్డ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, కౌన్సిలర్లను ఇలా అనేక పదవుల్లో ఎన్నిక కాబడ్డ ఈ ప్రజాప్రతినిధులను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తనకు బలం లేకపోయినా, తన పార్టీ గుర్తు మీద తాను గెలిపించుకునే పరిస్థితి తనకు లేకపోయినా, వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న, తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్న, తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరంలా. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు. కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో భాగంగా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. 3 రోజుల పాటు నిర్వహించిన తలపెట్టిన మహానాడు కార్యక్రమంలో భాగంగా మొదటి 2 రోజులు ప్రతినిధుల మహాసభ విజయవంతమైందని అన్నారు. 2 రోజుల పాటు జరిగిన ప్రతినిధుల మహాసభలో సుమారు 50,000 మంది పాల్గొని విజయవంతం చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన పలు తీర్మానాలు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంబంధించి రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా అండగా ఉండేందుకు నారా లోకేష్ 6 సూత్రాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా తీర్మానాలు చేశారని గుర్తు చేశారు. చివరి రోజైన గురువారం భారీ బహిరంగ సభకు 5 లక్షల మంది వస్తారని, అంచనా మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బహిరంగ సభకు వచ్చే ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని సౌకర్యాలు, భోజన వసతి కల్పించే విధంగా ప్రణాళికలు చేసినట్లు వివరించారు. 30 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేసిన చంద్రబాబు నాయుడు మరోసారి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందున అభినందనలు తెలిపారు. తణుకు నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో మహానాడుకు తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని మరింత ఉత్తేజాన్ని పొందాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు. అనేక తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు లోకేష్ గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి ప్రతిపాదనలు చేసి తీర్మానాలని బలపరచడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఏ కార్యక్రమాలు చేస్తున్నాం, అదేవిధంగా భవిష్యత్తులో ఈరోజు అన్ని వర్గాల ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అండగా ఉండబోతుందనేది లోకేష్ గారు 6 సూత్రాలని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా ప్రతి కుటుంబం కూడా పేదరికాన్ని గెలిచి ఒకరి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగే విధంగా ఈరోజు అనేక తీర్మానాలని చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈరోజు భారీ బహిరంగ సభకి దాదాపు 5 లక్షల మంది వస్తారనే అంచనాతో వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ సభకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడా కూడా లోటు లేకుండా భోజన ఏర్పాట్లు కానీ, మంచినీళ్ళు కానీ, అదేవిధంగా ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా ముఖ్యంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే విధంగా కూడా ఈరోజు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ కూడా దాదాపు ఈ పాయింట్లో, ఇక్కడ మేము ఉన్నటువంటి ఈరోజు పాయింట్లో కూడా దాదాపు 30,000 మందికి సరిపడా భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కడప జిల్లాలో అనేక చోట్ల ఇటువంటి పాయింట్లను ఏర్పాటు చేసి వివిధ రూట్స్లో వచ్చేవారు అందరికీ కూడా భోజన సదుపాయ ఏర్పాట్లు చేయడంతో పాటుగా వేదిక దగ్గర కూడా భోజన ఏర్పాట్లు చేసి ఎవరికి కూడా ప్రతి ఒక్కరికి ఆఖరి వరకు కూడా భోజన అందించే విధంగా కూడా ఈరోజు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే ఒక పండగ లాంటి వాతావరణం కనపడుతుంది. ఆ విధంగా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా దీన్ని విజయవంతం చేయడం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ మహానాడు వేదికగా 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అనేక సేవలు అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరొకసారి
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా మరొక 2 సంవత్సరాల టర్మ్కి సంబంధించి అధ్యక్షులుగా ఎన్నికైనందుకు వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రజలకి మరిన్ని సేవలు చేసే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా తణుకు నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ మహానాడికి అటెండ్ అయ్యి వారందరూ కూడా ఎంతో ఉద్వేగమైనటువంటి అనుభూతిని పొందారనడంలో ఎటువంటి సందేహం లేదు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాములవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి సీతక్కను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ వేద పండితులు. స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు అందుకున్న సీతక్క. మంత్రి సీతక్కకు రాములవారి ఆలయ విశిష్టతను వివరించిన వేద పండితులు. విమానం రాములు గారు जयते रेवत्याः अनन्तभोगो सुलोकासमसाय ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवेदिवे नमः कुर्यान्ना श्रीरङ्गी देवता एव देवता प्रीणादि शोभमाने शोभमाने तनुवा तनुवा शोभमाने रयिं रयिं शोभमाने तनुवा तनुवा शोभमाने रयिं शोभमाने रयिं रयिं शोभमाने शोभमाने रयिं मुद्रान् मुद्रान् रयिं शोभमाने शोभमाने रयिं मुद्रान् रयिं मुद्रान् मुद्रान् रयिं रयिं मुद्रान् सततं मुद्रान् रयिं रयिं मुद्रान् सततं मुद्रान् सततं सततं मुद्रान् मुद्रान् सततं दीर्घं दीर्घं सततं मुद्रान् मुद्रान् सततं दीर्घं सततं दीर्घं दीर्घं सततं सततं दीर्घमायुराय दीर्घं सततं सततं दीर्घमायुः दीर्घमायुराय दीर्घं दीर्घमायुः आयुरित्यायुः
నారాయణ విష్ణుర్వాసుదేవో వీర ఇంజనీరింగ్ ఫీజులు పెంచొద్దు, బి కేటగిరీ సీట్లను కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేయాలని, డొనేషన్లు తీసుకునే కాలేజీల యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్ ఉన్నత విద్యామండలి వద్ద నిరసన అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించిన బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగబాలు మరియు తదితరులు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం బి కేటగిరీ సీట్లను కూడా కరీంనగర్ కోటలో అయితే ఏ విధంగా భర్తీ చేస్తారో ఆ విధంగానే ఇవాళ బి కేటగిరీ సీట్లను కూడా మేనేజ్మెంట్ సీట్లను కూడా భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చి సంవత్సరం నరైన కూడా ఇది 2వ సంవత్సరం నడుస్తున్నా కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీల కోసం ఎలాంటి డైరెక్షన్ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ మొత్తం ఇవాళ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం కూడా ఇవాళ సిఎస్సి లాంటి కోర్సులు అన్నిటి కూడా ఒక్కొక్క విద్యార్థి దగ్గర ఇవాళ ఇప్పటికే కౌంటర్లు ఏర్పాటు చేసుకొని 20 నుంచి 20 లక్షల వరకు ఇవాళ డొనేషన్లు తీసుకుంటున్నారు. మామూలు వాళ్ళు ఇవాళ మెరిట్ ఉండే విద్యార్థులు కూడా ఇవాళ ఈ కాలేజీలో చేరాలంటే ఇవాళ ఆర్థికంగా డబ్బులు కట్టలేని పరిస్థితి ఉండదు కాబట్టి చేరాలంటేనే ఇవాళ భయపడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలతోని యాజమాన్యాలతో కుమ్మక్కై ఇవాళ కన్వీనర్ కౌన్సిలింగ్ ఏ విధంగా నిర్వహిస్తారో బి కేటగిరీ సీట్ కూడా ఆ విధంగా నిర్వహిస్తారని చెప్పి మాట ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ యాజమాన్యాలు పెట్టిన ఇవాళ బ్రైబ్ కు లొంగి ఇవాళ ఈ రాష్ట్రంలోని సామాన్య ప్రజానికం మీద ఇవాళ ఆర్థిక పరమైన భారం వేసే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ప్రభుత్వం దిగి రాకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచడం సరే కానీ ₹1 వెంచడం కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రశ్న లేదు. పేదవాళ్లకు విద్యార్థులందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అన్నదానం ఉంటది. కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేపడతాం. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఈ ఫీజులు మాత్రం పెంచకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి యాజమాన్యాలకు లొంగి కనుక వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి కనుక ఫీజులు పెంచంటే ఈ రాష్ట్రంలోని పేద వర్గాల మీద పేద ప్రజల మీద భారం పడుతుంది. మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప చేతుల మీదుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ. కొమరం భీం జిల్లా కౌటాల మండలం గుడ్లబోరి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ ప్రారంభోత్సవం చేసిన కోనేరు కోనప్ప శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించిన కోనేరు కోనప్ప కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని గుడ్లబోరి హనుమాన్ మందిర్ సమీపంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శివాజీ మహారాజ్ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అధ్యక్షులు మరియు మండల అధ్యక్షులు మన దానపల్లి దాదారాం గారిచే కార్యక్రమం జరుగుతుంది. దానపల్లి దాదారాం గారిచే జై భవానీ జై భవానీ. అందరూ జరిగింది.
మన విగ్రహావిష్కరణ శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు కోనేరు కోనప్ప గారిచే జరిగింది. కొంచెం ఆర్యకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు వివిధ గ్రామాల నుంచి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు శ్రీ నలుగురు వానపల్లి గారికి మరియు డొక్కుల నారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు గత 8 సంవత్సరాల నుండి నులి శ్రీనివాస్ కుమారుడు జ్ఞాపకార్థంగా నిర్వహిస్తున్న చెస్ పోటీలకు విశేష స్పందన లభిస్తుందని, పోటీలకు జూనియర్ సీనియర్ లెవెల్స్ గా విభజించి నిర్వహించిన ఈ పోటీలకు సుమారు 400 మంది చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలను ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ సతీమణి బొమ్మిడి సునీత ప్రారంభించారు. అత్యధికంగా జూనియర్ లెవెల్స్ లో నిర్వహించిన పోటీలకే ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బొమ్మిడి సునీత మాట్లాడుతూ 8 ఏళ్లుగా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పోటీల నిర్వాహకులు నూలి శ్రీనివాస్ మాట్లాడుతూ చెస్లో యువ క్రీడాకారులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే ఈ పోటీలను క్రమం తప్పకుండా ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫస్ట్ రౌండ్ ఒకటే ఉంటుంది అయిపోయినా ఆయన అన్ని విధాల సహకారాల నుంచి ఈ చెస్ కాంపిటీషన్స్ నిర్వహించడం తనయుడు కానీ వాళ్ళందరితో ఆగిపోకుండా అభయ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి ట్రస్ట్ ఏర్పాటు చేసి చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది మనందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఎవరైనా సరే పేషెంట్స్ అందరితో ఆగిపోకుండా అందరినీ కూడా ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళ ముందుకు వచ్చారు. ఇక్కడికి విచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఈ అవకాశం ఇచ్చిన మనకు ధన్యవాదాలు. సంతోషం. స్టేట్ ఎక్కడ జరగదు ఫ్రీ ఉచిత టెస్ట్ లాస్ట్ 5 years నుంచి ఉచితంగా ఎంట్రీ ఫీజు లేకుండా గవర్నమెంట్ ఇండియాలో జరిగింది ఒకటే. కోవిడ్ సమయంలో కూడా కాదు యాప్ రాకూడదని కోవిడ్ సమయంలో కూడా ఆన్లైన్లో కొనబెట్టారు. సో ప్రపంచం మొత్తం మీద మ్యాక్సిమం 2000 ఎంట్రీస్ అయితే ఆ 2000 ఎంట్రీస్ గ్రూప్ అయింది. దాంట్లో 15 members గ్రాండ్ మాట్లాడారు. సో మీకు తెలుసుంటుంది కోవిడ్ సమయంలో ఏపీసీ తరఫున మా ప్రైవేట్ ఆన్లైన్ టోర్నమెంట్ పెట్టాము. ఆ ఆన్లైన్ టోర్నమెంట్ కూడా ఈవెంట్ గ్రాంట్స్ ఇస్తే ఈ స్ఫూర్తితో ఏ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఫ్రీ ఎంట్రీతో ఆ కోవిడ్ 2 years కంటిన్యూస్ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్ స్ఫూర్తితో. ఎందుకంటే ఆ టైంలో జనాలకు డబ్బులు లేవు, సో బయటకు వెళ్ళే పరిస్థితి. అలాంటి సమయంలో ప్లేయర్స్ నగదులతో కూడా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మనం తర్వాత ఇప్పుడు 2 years కంటిన్యూస్గా ఫ్రీ ఎంట్రీతో ప్రైజ్ మనీ టోర్నమెంట్. ఆ టోర్నమెంట్ పెట్టడానికి కారణం కూడా ఈ వేదికే కారణం. లాస్ట్ 5 years నుంచి ఈ టోర్నమెంట్ రావాలని నేను చాలా ట్రై చేస్తాను. కాకపోతే ఈ టోర్నమెంట్ సమ్మర్ ఆదేశం వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ తరఫున టోర్నమెంట్స్ కంటిన్యూ అవ్వడం వల్ల నేను రాలేకపోయాను, మన్నించండి. ఫస్ట్ టైం ఈ ఈవెంట్ నేను పాల్గొన్నాను. సో ఇంత గ్రాండ్ ఈవెంట్ స్టేట్లో జరుపుతున్నందుకు ముందు సాయి చాకూర్ వారికి మరియు ఈ టోర్నమెంట్ ఆర్గనైజర్ అయిన మాస్టర్ చెస్ అకాడమీ డైరెక్టర్ చంద్రశేఖర్ గారికి, విచ్చేసిన క్రీడాకారులకి, విచ్చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. 2024 సంవత్సరానికి గాను గద్దర్ ఫిల్మ్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కల్కి చిత్రానికి 2024 సంవత్సరం ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా జ్యూరీ కమిటీ నిర్ణయించింది. వివిధ విభాగాల వారీగా కేటగిరీల వారీగా విభజించి అవార్డులను ప్రకటించింది. జ్యూరీ కమిటీ చైర్మన్ జయసుధ అవార్డులను ప్రకటించారు. తెలంగాణ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప మంత్రి శ్రీ భట్టి గారికి, అలాగే సినిమాటోగ్రఫర్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అండ్ మన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారికి, LIMD హరీష్ గారికి, అందరికీ ద హోల్ టీమ్ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో యాజ్ దిల్ రాజు గారు చెప్పారు, మళ్ళీ నేను అంతా రిపీట్ 14 years తర్వాత
అవార్డ్స్ రావడం పెట్టడం అన్నది చాలా మాకు సంతోషం, ఎస్పెషలీ యాజ్ అ మూవీ ఇండస్ట్రీ తరఫున. ఎందుకంటే మాకు అవార్డ్సే పెద్ద ఒక బూస్ట్, ఇట్స్ లైక్ అ లైఫ్ ఫర్ అస్ అన్నమాట. సో చాలా చాలా సంతోషం. అండ్ దిల్ రాజు గారు చెప్పినట్టు మాకు గవర్నమెంట్ టోటల్ ఫ్రీడమ్ ఇచ్చింది, ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ కానీ వీలైనంత వరకు వీ డిడ్ అవర్ బెస్ట్. అండ్ టైం ఎక్కువ తీసుకోకుండా ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2024 goes to first best feature film Kalki 2898, that is 2898 AD, and second best feature film Patel, third best feature film Lucky Bhaskar, feature film on national integration, communal harmony and social uplift, film Committee Kurral goes to Committee Kurral. Best children's film 35 చిన్న కథ కాదు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను పట్టి పీడిస్తున్నారని, ఆయన చెప్పేదానికి చేసేదానికి ఏమాత్రం సంబంధం ఉండదని మాజీ మంత్రి విడదల రజని అన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలు, వైద్యారోగ్య రంగాల నిర్వీర్యంపై గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అండ్ ఎస్పెషల్లీ మెడికల్ కాలేజెస్, ఒక నాయకుడు ఒక భావితరం కోసం, భావితరాల కోసం, వాళ్ళ యొక్క భవిష్యత్ కోసం, భవిష్యత్తులో వాళ్ళ యొక్క ఆరోగ్య సేవల గురించి ఆలోచించినప్పుడు ఒక చక్కటి టెరిషరీ కేర్ సర్వీసెస్ని ఎక్కడో ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఇంకో రాష్ట్రం మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. నా రాష్ట్ర ప్రజలు దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల కన్నా మిన్నగా ఈ రాష్ట్రంలో వైద్య సేవలు నేను కల్పించాలి అనేటువంటి ఒక దూరపు దృష్టితో, ఒక గుడ్ ఫోర్ఫ్రంట్ వ్యూతో ఆలోచించినప్పుడు, ఒక 1000 మైళ్ళు వేగంగా ఆలోచించినప్పుడు, ఒక మైల్తో మనం మొదలు పెట్టాలని చెప్పి, ఒక స్టెప్తో మనం మొదలు పెట్టాలి, మనం అంత ఫోర్ఫ్రంట్ వ్యూతో మనం ఆలోచిస్తున్నప్పుడు అనే దానికి ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టాలనేటువంటి ఒక ఆలోచన చేసి రాష్ట్రంలో, నాకు తెలిసి దేశంలో ఎక్కడా ఎన్నడూ లేనటువంటి ఒక గొప్ప ఆలోచన, ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి సాహసం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, జగనన్న ప్రభుత్వంలో వారు వచ్చినటువంటి మొట్టమొదటి రోజు నుంచి కూడా ఒక గొప్ప ఆలోచన చేసి రాష్ట్రంలో 17 గవర్నమెంట్ కాలేజీలు తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి సుమారు 8,500 కోట్ల బడ్జెట్ని దానికి కేటాయిస్తూ 3 phases వీటిని డివైడ్ చేసుకుని ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి. వైద్య విద్యని అభ్యసించేటువంటి ఎంతో మంది విద్యార్థులను ఆశతో చూస్తున్నటువంటి వారి యొక్క కలల్ని సాకారం చేయాలి. ఎంతో మంది డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేయాలి. ప్రతి జిల్లాలో మనం ఏదైతే చూస్తూ ఉంటామో, మనం వింటూ ఉంటామో, దళితులపై అగ్రకులస్తుల దాడిని చూస్తున్నాం గానీ శాంతి భద్రతలను కాపాడవలసిన పోలీసులే దళితులపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ తెనాలి పట్టణంలో దళితులు రౌడీ షీటర్లు అనే నెపంతో వారిని పిలిపించి నడి రోడ్డుపైన పట్టుకొని బెట్టి లాఠీలతో కొట్టడం అనేది సభ్య సమాజంలో సిగ్గుచేటుగా ఉందని దళిత ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా విమర్శించారు. దళితులు ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా శిక్షించవలసిన పోలీసులే నడి రోడ్డుపైన వారిని మానసిక శోభకు గురి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకొని వారిని ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. తెనాలిలో జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిందని, ఈ విధంగా దళిత యువకులను తీసుకుని విచక్షణ రహితంగా కొట్టడం అనేది మానవ హక్కుల ఉల్లంఘనే అని వారు పేర్కొన్నారు. గతంలో అగ్రకులస్తులు దళితులపై అక్కడక్కడ దాడి చేయడం చూస్తున్నాం గానీ పోలీసులే దళిత యువకులపై కఠినంగా దాడి చేయడం అనేది హేయమైన చర్య. ఈ విషయమై జాతీయ ఎస్పీ కమిషన్ డీజీపీకి నోటీసులు ఇచ్చినా దళిత యువకులకు న్యాయం జరగడంలో ఆలస్యం జరిగే విధంగా ఉందని వారు పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వ పెద్దలు స్వర్ణాంధ్ర యుగంగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్లో దళితులపై ఇటువంటి దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య, దళిత సీనియర్ నాయకులు బత్తలకూరి కేశవయ్య, డిఎస్పీఎస్ నాయకులు పి వెంకటరమణ, డిబిఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎన్ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అగ్రకులస్తులు దళితులపై దాడులు చేయడానికి చూస్తున్నాము కానీ శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే దళితులపై దాడులు చేయడం అనేది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉందని మేము దళిత సంఘాలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని తెనాలి పట్టణంలో 3 యువకులను రౌడీ చర్యల నెపంతో రోడ్డు మీద పడుకోబెట్టి తన బూటుకాలతో తన్నుతూ
విచక్షణ రహితంగా వాళ్ళు కొట్టడం అనేది హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. నిజంగా దళితులపై ఏదైనా దాడులు కానీ చేస్తే చట్టపరంగా చేయాలి, కానీ లాఠీలను తన చేతులకు తీసుకొని చట్టాన్ని తన చేతులు తీసుకుని పోలీసులు ఆ విధంగా చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టము ఉందా లేదని మేము ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఈరోజు చట్టం అనేది అందరికీ సమానంగా చుట్టాలు ఉండాలి, కానీ ఒక పోలీసులకే చట్టము వాళ్ళ చేతులకు తీసుకొని దళితులపై దాడి చేయనేది మేము తీవ్రంగా ఖండిస్తూ, ఇటువంటి దాడిని రాష్ట్రంలో అక్కడక్కడ జరుగుతున్నా కానీ మేము ఎక్కువ గొంతుకి అరుస్తున్నామో కానీ దళితులకు న్యాయం చేయడం అనేది ఎక్కడ జరగడం లేదు. ఇప్పటికైనా తెనాలి పట్టణం జరిగిన దాడిని మొత్తం జాతీయ ఎస్సీ కమిషనర్ దృష్టికి పోయినా కానీ, డీజీపీకి నోటీసులు ఇచ్చినా కానీ ఇంతవరకు వారికి న్యాయం జరగడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి మేము తీవ్రంగా తెలుపుతున్నాం. కాబట్టి అధికారులారా, నాయకులారా ఇప్పటికే ఆలోచించారు. దళితులు అనేది వాళ్ళను చిన్న చూపు చూడకుండా, వాడిపైన దాడి చేయకుండా చట్టపరంగా వాళ్ళను శిక్షించాలి. కానీ చేతుల్లోకి లాఠీలు తీసుకొని వారిని చిత్రహింసలు పెట్టి దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్యగా మేము దళిత సంఘాలు మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం చూస్తుంటే దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లా తెనాలి గ్రామంలో ఒక దళిత యువకులపై మరీ ఘోరంగా వాళ్ళను పబ్లిక్లో ఒక సిఐ గారు కాళ్ళపై ఆయన బూట్ కాలు పెట్టి ఒక సిఐ గారు విపరీతంగా కొట్టి, అక్కడ ప్రజల సమక్షంలో పోలీసులు కూడా చుట్టూ చూస్తూ వాళ్ళు ఎక్కడ లేస్తున్నట్టుగా లేనికుండా, ఒక యువకుడు అయ్యా నా కాళ్ళలో రాడ్లు ఉన్నాయన్నా కూడా కనీసం పెడచెవులు కూడా పెట్టకుండా అంత పాచికంగా భయంకరంగా కొట్టి, అక్కడ చూసే ప్రజలు మహిళలు అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే విధంగా చేయడం చాలా ఘోరమైన పని. మరి ఏ రాజ్యాంగంలో ఆ విధంగా పబ్లిక్లో కొట్టాలని ఏమన్నా రాజ్యాంగంలో పొందుపరిచి ఉండరా? మరి హక్కులను ఉల్లంఘించినటువంటి ఈ చట్టాలని తన చేతులకు తీసుకున్నటువంటి ఈ ఇద్దరి సీఎల్ను, అక్కడ పాల్గొన్నటువంటి మిగతా కానిస్టేబుల్ అందరినీ కూడా ఉద్యోగాల నుంచి పూర్తిగా తొలగించేసి వాళ్ళపై ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కేసు కూడా వాళ్ళపైన కట్టి వాళ్లకు పబ్లిక్లో జరిగితే ఎట్లుంటుందని తెలిసే విధంగా చేయాలని మేమైతే ఒక దళిత సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము. చట్టాలు కోర్టులు దేనికి? వీళ్ళ చేతలకు తీసుకునే హక్కు వీళ్ళకి ఎక్కడిది? ఒక కానిస్టేబుల్ను కొట్టినారని చెప్పి లేదా తిరగమన్నాడని చెప్పని బూచి చూస్తాడు. ఓకే, అది కొట్టిండో తిట్టిండో లేకపోతే ఏదైనా చేసింటే వాళ్ళ పేర్లు మీకు ఆల్రెడీ తెలిసినాయి కదా. వాళ్ళపైన కేసులు కట్టి పోలీస్ స్టేషన్ నుంచి మీరు కోర్టుకు రెఫర్ చేయండి. కోర్టు ఏ శిక్ష వేస్తే ఆ శిక్షను తప్పకుండా అమలు పరచండి. దానికి అది ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.